అసలు సనా ఎందుకు రాలేదురా భోజనంకి? అది వచ్చింటే అమ్మ ఎంత ఎక్స్ట్రా చేసేది కాదు అసలు. ఇంట్లో రథం చేస్తున్నాం భోజనం రమ్మని చెప్తే దానికి టీవీలు ఇంటర్లు ఎక్కువైపోయినాయి. దానికి రేపు చెప్తారా? ఏమైనా మాట్లాడరా. మా ఇంట్లో ఫంక్షన్ జరుగుతుందని తెలుసుకోండి ఎందుకు రాలేదు? అర్జెంట్ గా ఒక సెలబ్రిటీ ఇంటర్వ్యూ ఉందిరా. నారాయణ నాకంతా చెప్పాడురా. అమ్మ చేసిన దానికి ఐఎమ్ సో సారీ రా. అయినా మీ అమ్మకు డబ్బు ఉందని పొగరే. రే ఏంట్రా అలా మాట్లాడుతావు? కాకపోతే మరి ఏంటి? తను మా అమ్మరా. సరే సరే, మనం మ్యారేజ్ ఎప్పుడు చేసుకుందాం చెప్పు. నీకు జాబ్ రావాలి కదరా. రాకపోతే మా అమ్మ ఒప్పుకోదని తెలుసు కదా. నాకు జాబ్ వచ్చాక మా అమ్మ నాన్న ఎంత కట్నం ఇస్తారు కదా మీరు. రే ఈ జనరేషన్ లో కూడా కట్నం ఏంట్రా? మాకు జాబ్ లేకపోతే మీ అమ్మ నాన్న నాకు ఇచ్చి పెళ్లి చేయరు. వాళ్ళకి స్వార్థం కానప్పుడు జాబ్ లేకపోతే పిల్లని ఎవరైనా తెలిసి అక్కడ ఎక్కడ అప్పు చేసి చదివించి జాబ్ వచ్చాక కట్నం అడిగిన మా తల్లిదండ్రులది స్వార్థం ఎలా అవుతుంది? మీ దగ్గర డబ్బు ఎంతైనా ఉండొచ్చు, కానీ ఎదుటి వారిని చులకన చేసి మాట్లాడే జబ్బు మాత్రం ఉండకూడదు. రేపు మీ అన్నకి రాయి కడుతున్నావు కదా, అక్కడికి పో.